ఏపీలో సీట్ల సర్దుబాటుపై టీడీపీ జనసేనలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. అంతకుముందు నుంచే టీడీపీ అధినేత రా కదలిరా పేరుతో రాష్ట్రమంతా తిరిగేస్తున్నారు. గతంలోనే అరకు నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్న చంద్రబాబు ఆ నియోజకవర్గంలో తాజాగా జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రిని పక్కన పెట్టేశారు. 2019 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన అభ్యర్థిని టీడీపీ అభ్యర్థిని చేశారు. అసలు చంద్రబాబు నిర్ణయం వెనుక ఆంతర్యం ఏంటి? మాజీ మంత్రికి ఎందుకు సీటు లేకుండా చేశారు? ఉత్తరాంధ్రలో అత్యంత సుందరమైన నియోజకవర్గం అరకు. ప్రశాంతమైన అరకు నియోజకవర్గం చుట్టూ ఇప్పుడు అన్ని పార్టీల రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అరకు అసెంబ్లీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ గొడ్డేటి మాధవిని ప్రకటించింది. వైసీపీ చేపడుతున్న నియోజకవర్గాల మార్పులో ఎంపీ మాధవిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించింది వైసీపీ అధిష్టానం. దాంతో అక్కడ నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధినేత కూడా అరకు ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి కిడారి శ్రవణ్ని తప్పించి కొత్త అభ్యర్థిని ప్రకటించారు. అరకులో జరిగిన రా కదల్రా సభలో దొన్నుదొర సిఆర్కి నియోజకవర్గం టీడీపీ బాధ్యతలు అప్పగించినట్టు వెల్లడించారు. దాంతో అక్కడి టీడీపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున కిడారి సర్వేశ్వరరావు గెలుపొందారు. 2018లో జరిగిన మావోయిస్టుల కాల్పుల్లో ఆయన చనిపోయారు. అప్పుడు పరామర్శకు వెళ్లిన చంద్రబాబు కిడారి కుటుంబానికి న్యాయం చేస్తానని మాటిచ్చారు. తర్వాత 3 నెలలకు దివంగత ఎమ్మెల్యే కొడుకు కిడారి శ్రవణ్ను ఎన్నికల్లో గెలవకుండానే సీఎం చంద్రబాబు మంత్రిని చేశారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో కిడారి శ్రవణ్ పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అరకు టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తూ నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అలాంటిది ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు ఆయన్ని తప్పించి ఎమ్మెల్యే అభ్యర్థిగా దొన్నుదొర సిఆర్ని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల్లో దొన్నుదొర అరకు నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి 28,000 ఓట్లు తెచ్చుకున్నారు. ఆ ఎన్నికల వరకు టీడీపీలో కొనసాగిన ఆయన టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి సెకండ్ ప్లేస్లో నిలిచారు. అప్పట్లో కిడారి శ్రవణ్ 3వ స్థానానికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. వైసీపీ గాలి ఉండడంతో కొద్ది ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థిపై దొన్నుదొర ఓటమి పాలయ్యారు. ఆ లెక్కలతోనే చంద్రబాబు కిడారి శ్రవణ్కు బదులు దొన్నుదొర అయితేనే బెటర్ అన్న నిర్ణయానికొచ్చి అరకు అభ్యర్థిగా ప్రకటించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ నుంచి ఎంపీ మాధవిని అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించడంతో ఆర్థికంగా బలమైన మాధవిని ఎదుర్కోవడం కిడారి శ్రవణ్కు కష్టమని టీడీపీ భావించినట్టు తెలుస్తోంది. అందుకే దొన్నుదొర అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారంటున్నారు. అదలా ఉంటే ఎంపీగా మాధవి నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్న విమర్శలున్నాయి. దానికి తోడు ఆమె నాన్ లోకల్ కావడంతో మాధవికి టికెట్ ఇస్తే ఓడిస్తామని వైసీపీ కేడర్ బహిరంగంగానే చెబుతోంది. మాధవిపై ఉన్న విమర్శలు, వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి టీడీపీకి కలిసొచ్చే అవకాశం ఉందంటున్నారు. దొన్నుదొర ట్రైబల్ దొర కావడం టీడీపీకి కలిసొచ్చే అంశంగా అధినేత భావిస్తున్నారట. గతంలో ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా మంత్రి అయిన కిడారి శ్రవణ్ తర్వాత ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితం కావడం, దొన్నుదొర ఇండిపెండెంట్గా 28,000 ఓట్లు తెచ్చుకోవడం ప్లస్ అయినట్టు కనిపిస్తోంది. అందుకే టీడీపీ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ కేడర్ అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బలమైన ఓటు బ్యాంకు కలిగి ఉన్న దొన్నుదొరకి కిడారి శ్రవణ్ వర్గం కలిసొస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయని టీడీపీ లెక్కలేసుకుంటోంది. మరి సీటు గల్లంతైన కిడారి శ్రవణ్ పార్టీ నిర్ణయానికి ఎంతవరకు కట్టుబడి ఉంటారో చూడాలి.